హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఈరోజు ఒక సూపర్ కేసు గురించి విశ్లేషించుకుందాం. ప్రతి ఒక్కరిని ఈ కేసు ఆలోచింపజేస్తుంది. ఈ వీడియోకు నేను పెట్టే టైటిల్ పాపం పూజ. ముంబైలో పూనం, సంతోష్ అనే దంపతులు ఉన్నారు. వారిది పేద కుటుంబం. రైల్వే స్టేషన్ దగ్గర తినుబండారాలు అమ్మి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ దంపతులకు 3 పిల్లలు. 2 మగపిల్లలు కాగా ఒక కూతురు ఉంది. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, కానీ పేదలుగానే చనిపోవడం తప్పు. ఆ పేదరికం నుంచి తప్పించుకోవడం కోసం రాత్రింబవళ్ళు ఆ దంపతులు కష్టపడేవారు. పిల్లలను చదివించుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టం చూసి పెరిగిన ఈ పిల్లలు కూడా స్కూల్లో బాగా చదివేవారు. ఇంత కష్టంలోనూ అమ్మా నాన్న మమ్మల్ని చదివిస్తున్నారని ఆ పిల్లలు అర్థం చేసుకున్నారు. 2013లో పెద్ద కొడుకు రోహిత్కు 8 ఏళ్ళు, రెండో సంతానం పూజకు 7 ఏళ్ళు. 2013 జనవరి 22వ తేదీ ఈ ఇద్దరు ఉదయం స్కూల్కు బయలుదేరారు. స్కూల్కు వెళ్ళేటప్పుడు వాళ్ళ తాత పిలిచి, ఇదిగోండ్రా 10 రూపాయలు, సాయంత్రం వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కొని తినండి అని చెప్పాడు. రోహిత్ పెద్దవాడు కాబట్టి ఆ 10 రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఈ 7 ఏళ్ల పూజ అన్నతో ఐస్ క్రీమ్ తిందామా అని అడిగింది. అప్పుడు రోహిత్ ఏమన్నాడంటే, ఐస్ క్రీమ్ తినే మూడు ఇప్పుడు లేదు, మొదట ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈ షాప్ దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని చెప్పాడు. కానీ పూజ మాత్రం నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తిని తీరాల్సిందే అని అంది. కానీ రోహిత్ మాత్రం అస్సలు కుదరదన్నాడు. కానీ రోహిత్ జేబులోనే ఆ 10 రూపాయలు ఉన్నాయి. ఓ అలా అయితే తాత ఇచ్చిన 10 రూపాయలు నాకు ఇవ్వు, నా వంతుకు వచ్చే 5 రూపాయలతో ఐస్ క్రీమ్ కొనుక్కుని నీ 5 రూపాయలు నీకు ఇస్తా అని పూజ అంది. కానీ రోహిత్ మాత్రం ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పి వెళ్తున్నాడు. అతడు ఎంత చెప్పినా పూజ వినిపించుకోవట్లేదు. రాకుంటే ఇక్కడే ఉండు, నేనైతే వెళ్తున్నా అని రోహిత్ ముందు వెళ్తున్నాడు. ఈ 7 ఏళ్ల పూజ నెమ్మదిగా అన్న వెనకే వెళ్తోంది. కానీ ముందుగా అతడు వెళ్తుంటే వెనక నెమ్మదిగా, అంటే వెళ్దామా వద్దా అన్నట్లు పూజ నడుచుకుంటూ వెళ్తోంది. రోహిత్ కోపంగానే ముఖం పెట్టి కాస్త ముందుకు వెళ్తున్నాడు. చెల్లి వస్తుందా లేదా అని మళ్ళీ వెనక్కి తిరిగి ఇలా చూస్తున్నాడు. కానీ ముందుకు సాగుతున్నాడు. ఈ గిల్లి కజ్జాలు వీరిద్దరి మధ్య కొత్తేం కాదు, తరచుగా ఇలా జరుగుతూనే ఉంటుంది. కాసేపు అయ్యాక రోహిత్ ఎలాగూ చెల్లి ఇంటికి వస్తుందిలే అని వేగంగా వెళ్ళిపోసాగాడు. ఇంటికెళ్ళి అరగంట అయినా చెల్లి ఇంకా ఇంటికి రాలేదు. స్కూల్ నుంచి ఇంటికి ఏ దారుగుండా వచ్చాడో అక్కడికి వెళ్ళి వెతికాడు. ఎక్కడా తన చెల్లి పూజ కనిపించలేదు. అప్పుడు రోహిత్కు భయం వేస్తోంది. చాలాసార్లు చెల్లి అతనితో దాగుడు మూతలు ఆడేది, కానీ ఈసారి మాత్రం అలా జరగట్లేదని అతని అంతరాత్మ చెబుతూనే ఉంది. చెల్లికి ఏదైనా జరగరాంటి జరిగి ఉంటుందా అని భయం వేస్తోంది. వెంటనే పేరెంట్స్ను కలిసి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోలేదు. చెల్లి వస్తుంది లేరా, భయపడకు అని చెప్పారు. ఇక అరగంటో గంటో 2 గంటలో కాదు, రాత్రి కూడా అయింది. రాత్రి 8 గంటలైనా పూజ ఇంటికి రాకపోవడంతో అందరికీ భయం పెరిగింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే మార్గంలో వెతికారు. ఆ ఏరియాను జల్లెడ పట్టారు. కానీ ఈ 7 ఏళ్ల పాప ఎవరికీ కనిపించలేదు. తల్లిదండ్రులతో కలిసి పలు చోట్ల వెతికిన రోహిత్ ఐస్ క్రీమ్ ఎంత పని చేసిందే అని చాలా బాధపడ్డాడు. ఇక పోలీస్ స్టేషన్కు వెళ్ళిన పేరెంట్స్ మా పాప 7 ఏళ్ల పూజ కనిపించట్లేదని కంప్లైంట్ చేశారు. రాజేంద్ర భోస్లే అనే పోలీస్ ఆఫీసర్ ఈ కేసును చూశారు. ఈ ఎస్ఐ మిస్సింగ్ కేసులను సాల్వ్ చేయడంలో స్పెషలిస్టు. కొంతమంది హత్య కేసులను పరిష్కరించడంలో, ఇంకొంతమంది రాబరీ కేసులను సాల్వ్ చేయడంలో ఎక్స్పర్ట్గా ఉంటారు. ఈ రాజేంద్ర భోస్లే మాత్రం మిస్సింగ్ కేసులను పరిష్కరించడంలో నేర్పరి. అప్పటికే ఆయన 160కి పైగా మిస్సింగ్ కేసులను ఛేదించారు. ఆయా వ్యక్తులను కనిపెట్టి కుటుంబాలతో కలిపారు. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు పూజ పేరెంట్సు, బంధువులు ముంబైని మొత్తం గాలించారు. సామాజిక కార్యకర్తలు కూడా 7 ఏళ్ల పూజ కోసం వెతికారు. స్కూల్ డ్రెస్లో ఉన్న ఫోటోతో పోస్టర్లు కొట్టించి అక్కడక్కడ అతికించారు. కానీ పోలీసులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సోషల్ వర్కర్లు ఎంత వెతికినా పూజ కనిపించలేదు.
తన సర్వీస్లో రాజేంద్ర అనే ఎస్ఐ ఎన్నో మిస్సింగ్ కేసులు పరిష్కరించారు. కానీ ఆయన ఈ కేసును సీరియస్గా తీసుకుని ఎంత వెతికినా పాప దొరకలేదు. ఆయన చాలా అప్సెట్ అయిపోయారు. ఇప్పటి వరకు ఎన్నో కేసులు పరిష్కరించానే, ఒక చిన్న పాపను కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించలేకపోయానే అని ఫీల్ అయ్యేవారు. ఆ పాప ఫోటోను ప్యాకెట్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఆ పాప గురించి విచారించేవారు. ఆఫీస్ నుంచి ఇంటికి లోకల్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా పూజ ఫోటో చూపించి ఈమెను ఎక్కడైనా చూసారా అని ఆరా తీసేవారు. పూజ కనిపించకుండా పోయి రోజులు వారాలు అయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి, అంతెందుకు నెలలు ఏళ్ళు కూడా అయ్యాయి. పూజకు ఏమైందని ఎవరూ కనిపెట్టలేకపోయారు. 2013లో పూజ కనిపించకుండా పోతే పాప కోసం ఎంతో వెతికిన రాజేంద్ర అనే పోలీస్ ఆఫీసర్ 2015లో రిటైర్ అయ్యారు. ఈ ఆఫీసరే మా కూతురును ఎలాగైనా చేసి మాకు అప్పగిస్తారని పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన సర్వీసు అయిపోవడంతో ఇక మా కూతురును మా కళ్ళతో చూస్తామా అనే సందేహం వారికి కలిగింది. అప్పుడు రాజేంద్ర అనే రిటైర్డ్ ఆఫీసర్ ఏం చెప్పారంటే, నేను రిటైర్ అయినప్పటికీ ఈ కేసును మర్చిపోలేదు. మీ కూతురు ఫోటో ఎప్పుడు నా పాకెట్లోనే ఉంటుంది. అనుక్షణం మీ పాపను ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తున్నా. నేను సర్వీస్లో లేకున్నా మీ పాపను కనిపెట్టే బాధ్యత నాది అని ఆ పేరెంట్స్కు భరోసా ఇచ్చారు. ఏదో ఒకరోజు తప్పకుండా మీ కూతురును మీ ఇంటికి వచ్చి మీకు అప్పగిస్తా అని ధైర్యం చెప్పారు. రిటైర్ అయిన తర్వాత కూడా కనిపించకుండా పోయిన పూజ కోసం ఈ ఆఫీసర్ ఎంతో వెతికారు. ఒక దేశం అభివృద్ధిలోకి రావాలన్నా, శాంతి భద్రతలు బాగుండాలన్నా ప్రభుత్వ అధికారులు కీలకం. సర్వీస్లో లేకున్నా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్న ఈ ఆఫీసర్కు ఒక సెల్యూట్. ఇంతకీ స్కూల్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కోసం మంకుపట్టుబట్టి తన సోదరిని వెనకే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన పూజ అనే 7 ఏళ్ల పాపకు ఏం జరిగింది? చివరకు పోలీసులు ఆమెను కనిపెట్టారా, కుటుంబంతో కలిపారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ కేసులోని మలుపులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. పూజకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందు మీ యొక్క 2 సెకన్ల సమయాన్ని నా కోసం కేటాయించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజేంద్ర అనే ఈ పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన మాట ప్రకారం సర్వీస్లో లేకుండా పూజను కొన్నేళ్ల పాటు వెతికారు. డ్యూటీలో ఉన్నప్పుడు మిస్సింగ్ కేసులను పరిష్కరించడం కోసం ఎలాంటి ట్రిక్కులు ఉపయోగించేవారో అవన్నీ ఉపయోగించి ఈ పూజను వెతుకుతూనే ఉండేవారు. కానీ ఆమె జాడ అతనికి అస్సలు తెలియలేదు. పూజ కనిపించకుండా పోయి 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్లకు ఈ కేసులో శుభశకునం స్టార్ట్ అయింది. 2022 ఆగస్టు 4వ తేదీ మహమ్మద్ రఫీ అనే సోషల్ వర్కర్కు ఒక ఫోన్ వచ్చింది. ఈయన ఎవరంటే, పూజ కనిపించకుండా పోయినప్పుడు చాలా మంది సోషల్ వర్కర్స్ వెతికారు కదా, అలాంటి ఒక సోషల్ గ్రూప్కు చెందిన వ్యక్తే ఈ రఫీక్. పూజ ఉండే ప్రాంతంలోనే ఉండేవాడు. ఈయనకు ఒక లేడీ ఫోన్ చేసి, మిస్సింగ్ అయిన వారిని వెతికి పెట్టే ఆర్గనైజేషన్లోనే మీరు పనిచేస్తున్నారా సార్ అని అడిగితే, అవునమ్మా అని చెప్పాడు. సరే సార్, 9 ఏళ్ల క్రితం పూజ అనే అమ్మాయి కనిపించకుండా పోయిందే, మీకు గుర్తుందా అని అడిగింది. ఆ అమ్మాయి ఇంకా గుర్తుంది, ఆమె కోసం ఇంకా వెతుకుతున్నాం, కానీ ఇప్పటి వరకు మాకు ఒక్క క్లూ కూడా దొరకలేదమ్మా అని చెప్పాడు. ఇంతకీ మీరెవరు, ఇదంతా ఎందుకు అడుగుతున్నారని మహమ్మద్ రఫీక్ అడిగాడు. అప్పుడు ఆమె, సార్ ఆ పూజ అనే అమ్మాయి ఇప్పుడు నా దగ్గరే ఉందని చెప్పగానే ఈ రఫీక్ ముఖంలో సంతోషం వికసించింది. ఎన్నో ఏళ్లుగా ఆ మాట కోసం పరితపించిపోయాడు. మేడం మళ్ళీ ఒక్కసారి ఆ మాట చెప్పండి అని అడిగాడు. సార్ పూజ అనే అమ్మాయి నాతోనే ఉంది, మొదట కాల్ కట్ చేయండి, వెంటనే మీకు వీడియో కాల్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత ఆ లేడీ వీడియో కాల్ చేసింది. సార్ నా పక్కనే ఉన్న పూజతో మాట్లాడండి అని ఫోన్ ఇచ్చింది. పూజ కనిపించకుండా పోయినప్పుడు 7 ఏళ్ళు, ఇప్పుడు 9 ఏళ్ళు గడిచిపోయాయి. అంటే పూజకు ఇప్పుడు 16 ఏళ్ళు. వీడియోలో చూసిన అమ్మాయి పూజే అని రఫీక్ నమ్మాడు. పూజ కనిపించకుండా పోయి 9 ఏళ్ళు అయినప్పటికీ ఆమె ముఖాన్ని గుర్తుపట్టగలిగాడు. వీడియోలో మాట్లాడుతున్న పూజను స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అడ్రస్ తీసుకున్నాడు. వెంటనే ఈ రఫీక్ పూజ తల్లి దగ్గరకు వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు పూజ కనిపించకుండా పోయిన మరుసటి సంవత్సరమే పూజ తండ్రి సంతోష్ ఆరోగ్యం సరిగా లేక చనిపోయాడు. ఆ తర్వాత పూనమే 2 పిల్లలను కష్టపడి పెంచుతోంది. పూజ ప్రాణాలతో సేఫ్గా ఉందని చెప్పగానే ఒక్క నిమిషం ఆమెకు ఏమీ అర్థం కాలేదు.
అసలు నమ్మలేకపోతోంది. యాక్చువల్గా ఎవరైనా మిస్సింగ్ అయితే, ముఖ్యంగా అమ్మాయి కనిపించకుండా పోతే 24 గంటల్లో పట్టుకుంటేనే వారిని ప్రాణాలతో చూడగలం. ఒక్కో గంట ఆలస్యం అవుతున్న కొద్దీ వారిని ప్రాణాలతో కనిపెట్టే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. 2 రోజులు, 3 రోజులు, వారం, నెల అయిందంటే ఇక ప్రాణాలతో కనిపెట్టే ఛాన్సు తక్కువగా ఉందని అర్థం. నెల రోజుల తర్వాత డెడ్ బాడీని చూడవచ్చేమో, కానీ కనిపించకుండా పోయి సంవత్సరాలు అయిందంటే డెడ్ బాడీ కూడా కనిపించదు. ఈ మిస్సింగ్ కేసుల్లో 99% ఇలానే జరుగుతుంటుంది. కానీ పూజ కేసులో మాత్రం 9 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన అమ్మాయి సేఫ్గా ఉందని చెప్పడంతో ఆ తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. అప్పుడు తను తీసిన స్క్రీన్ షాట్ను రఫీక్ చూపించాడు. ఆ ఫోటోను చూడగానే ఆమె గుక్క పట్టి ఏడ్చింది. ఎందుకంటే తన బిడ్డ ఎవరనేది ఒక తల్లికి బాగా తెలుసు. పూజను చూసి 9 ఏళ్ళైనా పూనం గుర్తుపట్టింది. పూజ ఇంకా ప్రాణాలతోనే ఉందని ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒకరినొకరు హత్తుకున్నారు. సంతోషంతో కళ్ళెమ్మటి నీళ్లు తీసుకున్నారు. 5 నిమిషాల పాటు ఒకరినొకరు చూసుకుంటూ ఏడుస్తూ సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రఫీక్ను చూస్తూ ఇప్పుడు పూజ ఎక్కడుందని అడిగారు. ఆ చోటు నాకు తెలుసు, కానీ మనం నేరుగా వెళ్లే బదులు పోలీసుల సాయంతో వెళ్ళడం మంచిదని చెప్పాడు. పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. అక్కడ పూజ ఉన్నది నిజమేనా అని నిర్ధారించుకున్న తర్వాత పూనంను పోలీసులు తీసుకెళ్లారు. ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టగానే ఒక లేడీ వచ్చి తలుపులు తెరిచింది. సార్, నేనే మహమ్మద్ రఫీక్ కాల్ చేశానని చెప్పింది. పూజ ఎక్కడుందని అడిగితే పక్క రూమ్ వైపు చూపించింది. 9 ఏళ్ల తర్వాత ఒక తల్లి తన కూతురును చూడబోతోంది. ఆ రూమ్ వైపు వెళ్తుంటే పూనం గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమెలోని అమ్మతనం తన కూతుర్ని చూడబోతున్నానే అని సంతోషపడుతోంది. సడన్ గా ఆమె కళ్ళ నుంచి నీటి చుక్కలు రాలుతున్నాయి. ఆ ఎమోషన్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు లేనే లేవు, అక్షరాలు కూడా లేవు. నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళింది. అప్పుడు పూజ అక్కడ కూర్చుని ఉంది. తల్లిని చూడగానే పూజ పరుగున లేచి వచ్చి అమ్మను కౌగిలించుకుంది. తల్లిని హత్తుకుని బిగ్గరగా ఏడుస్తోంది. బిడ్డను దగ్గరకు తీసుకున్న పూనం కూడా వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటున్నారు. 9 ఏళ్ల తర్వాత కూతురును చూసిన తల్లికి, ఇంకోవైపు 9 ఏళ్ల తర్వాత తల్లిని చూసిన ఒక కూతురుకు అంతా ఇంతా సంతోషం కాదు, జీవితంలో సంతోషం అంటే ఇదేరా అనేలా వారిద్దరి మానసిక స్థితి ఉంది. కూతురుపై తల్లి ముద్దుల వర్షం కురిపించింది. లీగల్ ప్రొసీజర్ అంతా ముగించుకున్న పోలీసులు చివరగా పూజను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక అమ్మాయి కనిపించకుండా పోతే 9 ఏళ్ల తర్వాత కనిపెట్టి ఇచ్చారు. కానీ ఈ కేసులో ఇంకో ముఖం తెలుసుకోవాలి. ఈ పార్ట్ కూడా చాలా ముఖ్యమైనదే. ఇంతకీ పూజ తన దగ్గరే ఉందని రఫీక్ కు కాల్ చేసింది ఎవరు? ఇన్నాళ్ళు పూజ ఎవరి దగ్గర ఉంది? ఆ రోజు పూజను ఎవరు కిడ్నాప్ చేశారు? తనంతట తానే వెళ్ళిందా, లేక ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? ఈ 9 ఏళ్ల పాటు ఏం జరిగిందనేది తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ సీన్కు వస్తే, ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ కొనుక్కుందామని అన్న చెప్పడంతో చెల్లి అస్సలు వినలేదు. అన్న ముందు వెళ్తుంటే పూజ కోపంతో ఒక చోట కూర్చుని ఉంది. ఇదంతా దూరం నుంచి ఒక వ్యక్తి గమనించాడు. అతని పేరు హెన్రీ డిసౌజా. అన్న వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా పూజ దగ్గరకు వెళ్ళిన హెన్రీ, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. మా అన్న ఐస్ క్రీమ్ కొనిస్తానని మోసం చేశాడని చెప్పింది. ఓ అలాగా, నీకు ఐస్ క్రీమ్ కావాలి కదా, అయితే నాతో రా, నేను కొనిస్తా అన్నాడు. హెన్రీ అనే అతడు పూజను ఐస్ క్రీమ్ షాప్కు తీసుకెళ్లాడు. ఐస్ క్రీమ్ కొనిచ్చిన తర్వాత బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో అతని భార్య ఉంది. ఈ పాపను ఆమె కూడా చూసింది. మనకు పెళ్ళై చాలా ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు కదా, ఇప్పుడు మనకు ఒక పాప దొరికింది, ఇకపై ఈ అమ్మాయే మన కూతురు అని చెప్పాడు. యాక్చువల్గా పిల్లలు లేకుంటే ట్రీట్మెంట్ తీసుకుని పిల్లల్ని కనాలి. ఆ అవకాశం కూడా లేకుంటే లీగల్గా దత్తత తీసుకోవాలి. కానీ వీరు మాత్రం ఇల్లీగల్గా పాపను కిడ్నాప్ చేసి తీసుకువచ్చి పెంచుకుంటున్నారు. ఇంటికి తీసుకువచ్చిన పూజను చాలా బాగా చూసుకున్నారు. ఆ పాప ఇప్పటి వరకు తినని వస్తువులను, తినాలని అనుకున్న వస్తువులను, ఖరీదైన వాటిని తీసుకొచ్చి తినిపించారు. చాక్లెట్లు, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు, కేకులు ఇలా చాలా తెచ్చిపెట్టేవారు. పాపకు మంచి డ్రెస్సులు కూడా కొనిచ్చారు.
ఇదంతా చూసి పూజ కూడా చాలా సంతోషపడింది. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నీకు అన్ని కొనిపెడతాం, బాగా చూసుకుంటాం, ఇకపై ఇదే నీ ఇల్లు, మేమే నీ తల్లిదండ్రులం అని చెప్పారు. వారు చెప్పేదేది ఆ పాపకు ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఒక ఐస్ క్రీమ్ కూడా ఎన్నాళ్ళకో తినే స్టేజిలో ఉన్న పాపకు ఇప్పుడు ఏది కావాలంటే అది దొరికే పరిస్థితి వచ్చింది. అందువల్ల కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఇంటికి తర్వాత వెళ్ళొచ్చులే అనుకుంది. కానీ ఆ పాపకు అప్పుడు తెలియలేదు ఇకపై తాను ఇంటికే వెళ్ళలేనని. ఆ పాపకు ఏమీ అర్థం కాకుండా ఈ ఇంట్లోనే ఉండేది. ఇంకోవైపు పూజ కనిపించట్లేదని పేరెంట్స్ కంగారు పడ్డారు. పోస్టర్లు కొట్టించి సిటీ అంతా అతికించారు. మరోవైపు పోలీసులు కూడా వెతికారు. ఈ పాప కనిపించట్లేదన్న పోస్టర్లను హెన్రీ కూడా చూశాడు. ఇంతకీ ఈ హెన్రీ ఇల్లు ఎక్కడ ఉందంటే పూజ ఇంటికి సమీపంలోనే ఉంది. పూజ గాని ఇంట్లోంచి బయటకు వస్తే ఆమెను ఎవరు చూసినా పేరెంట్స్కు అప్పగిస్తారు. ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ళని ఇంట్లోనే దాచిపెట్టగలరు? ముంబైలోనే ఉంటే దొరికిపోతామనుకున్న హెన్రీ దంపతులు వేరే ఊరికి వెళ్ళారు. కొన్నాళ్ళు గోవాలో ఉన్నారు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్ళారు. బెంగళూరులోని హాస్టల్లో ఈ పాప పేరును ఆనీ డిసౌజాగా మార్చి మా కూతురే అని చెప్పి హాస్టల్లో వేశారు. ఇక ఆనీ అనే పేరుతోనే పూజ ఆ హాస్టల్లో ఉండేది. మళ్ళీ హెన్రీ అనే దంపతులు ముంబైకి వచ్చారు. కూతుర్ను హాస్టల్లో పెట్టిన తర్వాత తల్లిదండ్రులు ఎలాగైతే బాధపడతారో అలాగే బాధపడేవారు. ఈ పాప కాలక్రమేణా ఒరిజినల్ అమ్మా నాన్నలను మర్చిపోయి ఈ హెన్రీ దంపతులే తన అమ్మా నాన్నలు అనుకునేది. కొన్నాళ్లకు అసలైన పేరెంట్స్ను పూర్తిగా మర్చిపోయింది. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. 2013లో ఈ పాపను కిడ్నాప్ చేసుకుని తీసుకువచ్చిన తర్వాత 2016లో హెన్రీ దంపతులకు ఒక కూతురు పుట్టింది. ఇప్పటి వరకు తమకు పిల్లలు లేరన్న ఉద్దేశంతో ఒక పాపను కిడ్నాప్ చేసి పెంచుకుంటున్నారు కదా, ఆమెపై ప్రేమను కురిపించేవారు. కానీ ఇప్పుడు వారికంటూ ఒక కూతురు పుట్టింది. అందువల్ల పెంపుడు కూతురిపై ఉండే ప్రేమ కన్న కూతురి వైపు మళ్ళింది. పెంపుడు కూతురుపై ప్రేమ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. అది ఎంతవరకు వచ్చిందంటే ద్వేషించే వరకు. చాలా క్రూరంగా ప్రవర్తించేవారు. బెంగళూరు నుంచి పూజను ముంబైకి తీసుకువచ్చి ఇంటి నుంచి బయటకు పంపించేవారు కాదు. ఇప్పుడు ఆ ఇంట్లో పూజ స్థానం పని మనిషి స్థానం. ఇంటి పనంతా పూజతోనే చేయించేవారు. ఇంతకు ముందు మంచి అమ్మా నాన్నగా కనిపించే హెన్రీ దంపతులు ఇప్పుడు పూజకు రాక్షసుల్లా కనిపిస్తున్నారు. కొన్నాళ్లకు వేరే ఇంట్లో పని మనిషిగా పంపించారు. కొన్ని ఇళ్లకు వెళ్ళి పాత్రలు కూడా కడిగి వచ్చేది. జీతం డబ్బులు కూడా వీరే తీసుకునేవారు. పూజ లోన చాలా బాధపడేది. కానీ తన చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చేవి కావు. హెన్రీ దంపతులు తనను అపహరించి తీసుకువచ్చారన్న విషయమే ఆమెకు తెలియదు. ఒకరోజు హెన్రీ బాగా తాగొచ్చి పూజను బాగా కొట్టాడు. పెట్టింది తిని ఇంట్లో ఉండవే అనాథ అని తిట్టాడు. తన తండ్రి అయిన హెన్రీ అనాథ అని ఎందుకు తిడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఇంకేమన్నాడంటే, నా బుద్ధులు రావడానికి నువ్వేమైనా నాకు పుట్టావా? నువ్వు ఎవరికో పుట్టావు కదా, నిన్ను అపహరించి తీసుకొచ్చాను చూడు, నాకే బుద్ధి లేదు, నువ్వు పూజగా ఉండి ఉంటేనే నీకు తెలిసొచ్చేది అని మద్యం మత్తులో మాట జారాడు. అప్పుడే పూజకు అర్థమైంది హెన్రీ దంపతులు తన కన్నవారు కాదని. తన పేరు ఆనీ కాదు, పూజ అనేది తెలిసింది. కానీ తన ఒరిజినల్ పేరెంట్స్ ఎవరు, ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారనేది ఆమెకు ఏమీ తెలియదు. వీరి ఇంటి పక్కన ధనవంతుల కుటుంబం ఉంది. వారికి ఒక బేబీ ఉంది. ఆ పాపను చూసుకోవడానికి పని మనిషిని వెతుకుతుంటే ఈ విషయం హెన్రీకి తెలిసింది. ఆ పనిలో పూజను పెట్టాడు. 10,000 జీతానికి పూజ పనిలో చేరింది. ఆ ధనవంతుల ఇంట్లో పరిమళ అనే లేడీ కూడా పనిచేసేది. ఒకే దగ్గర పనిచేస్తుండడం వల్ల పరిమళ, పూజ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒక్కొక్కరు వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవారు. ఒకరోజు పూజ తనకు జరిగిన విషయమంతా చెప్పింది. ఇన్నాళ్ళు మా అమ్మ నాన్న నన్ను ఇంత కష్టపెడుతున్నారే అని బాధపడేదాన్ని. కానీ వారు నా నిజమైన తల్లిదండ్రులే కాదు. నా పేరు గతంలో పూజ అని చెబుతున్నారు. నాకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదని పరిమళకు చెప్పింది. అప్పుడు పరిమళ ఏమంటోందంటే, నీ పేరు నిజంగానే పూజ అయితే నువ్వు కనిపించకుండా పోయినప్పుడు తప్పకుండా నీ గురించి న్యూస్ పేపర్లో వస్తుంది. అలాంటి క్లిప్పింగ్ కోసం వెతుకుదామని చెప్పింది. ఇక న్యూస్ పేపర్లో, ఇంటర్నెట్లో పూజ మిస్సింగ్ అని చాలా వెతికారు. అప్పుడే 9 ఏళ్ల క్రితం నాటి పూజ మిస్సింగ్ అనే పోస్టర్లు వీరికి కనిపించాయి.
ఆ పోస్టర్లో స్కూల్ డ్రెస్లో ఉన్న పాప పూజ అని గుర్తించారు. పాపను కనిపెడితే ఈ నంబర్లకు కాల్ చేయండి అని 4 ఫోన్ నంబర్లు ఇచ్చారు. మొదటి నంబర్కు కాల్ చేశారు. సర్వీస్లో లేదని తెలిసింది. రెండో నంబర్కు కాల్ చేశారు. అది కూడా పనిచేయడం లేదని తెలిసింది. ఇక మూడో నంబర్కు కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వచ్చింది. ఇక చివరి నెంబర్, ఇది కానీ పనిచేయకుంటే పూజ పూర్వీకుల గురించి తెలుసుకోవడం కష్టమైపోతుంది. దేవుడా, ఈ నంబర్కైనా కలవాలని దండం పెట్టుకుని కాల్ చేస్తే అప్పుడు రఫీక్ ఫోన్ తీశాడు. అతడు ఫోన్ తీసిన తర్వాత నాతో పాటే పూజ అనే అమ్మాయి ఉందని పరిమళ చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం ఇప్పటికే చూసాం. పరిమళ ఇచ్చిన సమాచారం ఆధారంగా హెన్రీ డిసౌజా అనే దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్చువల్గా పూజను హెన్రీ అపహరించి తీసుకువచ్చాడు కాబట్టి నేరం చేసినట్లు. అతడు తప్పు చేసినప్పటికీ భార్య సహకరించింది కాబట్టి ఆమె కూడా తప్పు చేసినట్లే. ఈ దంపతులకు పుట్టిన పాపకు 6 ఏళ్ళు. వీరికంటూ ఎవరూ బంధువులు లేరు. భార్యాభర్తలు జైలుకు వెళ్తే పాపను చూసుకునేవారే లేరు. అందువల్ల హెన్రీ భార్యను మాత్రం కోర్టు ఇంటికి పంపించింది. ప్రస్తుతం హెన్రీ మాత్రం జైల్లో ఉన్నాడు. కిడ్నాప్ అయిన అమ్మాయి 9 ఏళ్ల తర్వాత ఇంటికి రావడం అనేది మిరాకిల్. పూజ తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న ప్రాణాలతో లేడు. తండ్రి చివరి చూపు కూడా చూడలేకపోయింది. కానీ 9 ఏళ్ల తర్వాత కన్న తల్లిని, సోదరులు, కుటుంబాన్ని చూసినప్పుడు తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని పూజ చెప్పింది. పూజ ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు రిటైర్డ్ ఆఫీసర్ రాజేంద్ర వారి ఇంటికి వెళ్ళాడు. ఫైనల్గా మీ కూతురు ఇంటికి వచ్చింది, ఇకపై నేను మనశ్శాంతిగా నిద్రపోతానని చెప్పాడు. ఇప్పుడు మీ అమ్మాయి ఫోటోతో నాకు పని లేదని చెప్పి అతని పాకెట్లో ఉన్న ఫోటో తీసి పూనం చేతిలో పెట్టాడు. 9 ఏళ్ల తర్వాత తమ కూతురు ఇంటికి రావడానికి సహకరించిన పరిమళకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కేసులో ఎంతో ఎమోషనల్ ఉంది. అది మీకు కనెక్ట్ అయ్యేలా చెప్పానా లేదా అనేది కామెంట్ బాక్స్లో రాయండి. మనం ఏదైతే చేస్తామో అదే మనకు జరుగుతుందని అంటారు కదా, ఈ కేసులో అదే జరిగింది. దీన్ని కర్మ అని కూడా చెప్పొచ్చు. హెన్రీ జీవితంలో అదే జరిగింది. తనకు పిల్లలు లేరని పాపను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. యాక్చువల్గా అది తప్పు. కానీ అలా తీసుకెళ్లిన వాడు మొదట్లో పాపను బాగా చూసుకున్నాడు. ఎప్పుడైతే అతనికి కూతురు పుట్టిందో అప్పటి నుంచి పూజను హింసించారు. అది క్షమించలేని తప్పు. మీకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా పూజను బాగా చూసుకుని మంచి స్టేజీకి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తే వారు క్షమించేవారేమో. కానీ తనకంటూ కూతురు పుట్టగానే పూజను బానిసగా ట్రీట్ చేసినది క్షమించలేని నేరం. ఇంకొకరి బిడ్డను అపహరించి హింసించిన పాపం ఊరికే పోతుందా? ఇప్పుడు హెన్రీ దంపతులు జైలుకి వెళ్తే వారు కూతురు పూజలాగే అనాథలాగా రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పిల్లలున్న ప్రతి పేరెంటు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. స్ట్రేంజర్ ఎవరైనా చాక్లెట్ ఇస్తా, ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే వారితో వెళ్ళొద్దని చెబుతూ పెంచాలి. స్ట్రేంజర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. ఈ కేసులో ఎమోషన్ను కనెక్ట్ అయ్యేలా చెప్పామా లేదా అన్నది కామెంట్ బాక్స్లో రాయండి. లెంత్ ఎక్కువైనా పర్లేదంటే ఇలా ఒక కేసును అన్ని కోణాల్లో క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోను మీకు కనెక్ట్ అయ్యేలా చెప్పానని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఈ ఛానల్కు వచ్చిన వారైతే తప్పకుండా తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.